తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘం అంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గత కొద్దిగా కాలము నుంచి మనము రాజుల గ్రంథములో అధ్యయనం అనేది చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు రాజుల గురించి మనం చదువుకుంటూ ముందుకు వెళుతున్నాం. అయితే మనము 10వ రాజైన యెహోరామును గురించిన అధ్యయనంలో మనము ఉన్నాం. ఈ యెహోరాము ఎవరు అంటే మీకు గుర్తుందా? ఎవరితను? ఆహాబు యొక్క కుమారులు. యెహోరాము అనే పేరుకి అర్థం ఏమిటి? యెహోవా గొప్పవాడు అనే పేరు. అయితే మొదటిగా యెహోరాము తన మావయ్య అయిన యెహోషాపాతు, యోదోము రాజు ముగ్గురు కలిసి యుద్ధానికి వెళ్ళినట్లుగా పోయిన ఆదివారం మనము నేర్చుకున్నాం. కలిసి ఐక్యత కలిగి దేవుని యొక్క ప్రవక్త మాటలు విని వాళ్ళు ఆ యుద్ధములో విజయాన్ని సంపాదించినట్లుగా కూడా మనం విని ఉన్నాం. అందరికీ గుర్తుందా? అయితే శుక్రవారం రోజున ఏం చూసామంటే యెహోరాము కాలంలో నయమాను అనే ఒక కుష్ఠము కలిగిన వ్యక్తికి దేవుడు స్వస్థత ఇవ్వడము అనేది కూడా మనం చూసి ఉన్నాం. అయితే యెహోరాము కాలంలో జరిగిన ఇంకొన్ని సంఘటనలను మనం చదువుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ దేవుడు రాజును బట్టి, రాజు కాలంలో ప్రజల యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళకి మేలు చేయాలా లేదా కీడు చేయాలా, లేదా వాళ్ళకి లాభాన్ని చేకూర్చాలా లేదా నష్టాన్ని చేకూర్చాలా అనే ఆలోచన చేస్తూ ఉంటాడు. అయితే ఇంతక మనం చదివిన కీర్తన గ్రంథంలో ఒక విషయాన్ని చదువుకుని మనం ముందుకు వెళదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. దావీదు ఏమంటున్నాడంటే దేవుడే నాకేమై ఉన్నాడంటే కాపరి అయి ఉన్నాడు. దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు తినడానికి మేతతో ఇబ్బంది లేదు, నాకు సకల సౌకర్యాలు ఇబ్బంది కూడా ఏమీ లేదు. ఒక గొర్రెకి ఎక్కడ ఉంటే ఆనందం అంటే పచ్చిక గల చోట్ల, మేత ఎక్కడ బాగా దొరికిద్దో అక్కడ ఉంటే గొర్రెకి ఆనందం. అలాగే దేవుడికి కూడా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కదా, నన్ను కూడా సకల సమృద్ధి కలిగిన ప్రాంతంలో నన్ను ఆయన ఉంచాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే దేవునిని నువ్వు కాపరిగా ఎంచుకున్నట్లయితే, దేవునిని నీకు ముందు నాయకుడిగా నువ్వు ఎంచుకున్నట్లయితే, దేవుని నీకు దీర్ఘదర్శిగా నిన్ను నడిపించేవాడిగా ఒకవేళ నువ్వు ఎంచుకున్నట్లయితే ఆయన చెప్తున్నాడు చూడండి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే ఈరోజు దావీదు మహారాజు ఏమంటున్నాడంటే నాకు ఉండడానికి కొరత లేదు, తినడానికి కొరత లేదు, నా జీవితంలో శాంతికరమైన పరిస్థితుల్లో ఆయన నన్ను ఏం చేస్తున్నాడంట? నడిపించుచున్నాడు. అంటే దావీదుని దేవుడు ఎంతగానో కాపాడుతూ క్షేమాన్ని దయచేస్తున్నాడు. అయితే అప్పుడు దావీదు ఒక కోరిక కోరుకుంటున్నాడు. కింద 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. అంటే దావీదు ఏం కోరుకుంటున్నాడంటే నా జీవితం అంతా కూడా నాకు ఎవరి కాపరిగా ఉండాలంటే దేవుడే కాపరిగా ఉండాలి. నా జీవితం అంతా దేవుడే కాపరిగా ఉండినట్లయితే నాకేం కలిగిద్ది అంటే చిరకాలము క్షేమము కలిగిద్ది, చిరకాలము శాంతి కలిగిద్ది, చిరకాలము నాకు ఎటువంటి కొరత అనేది ఉండదు. అయితే ఆయన చెప్తున్నాడు చిరకాలము యెహోవా మందిరంలో నేను
నివాసము చేసేదను. అంటే భక్తులను మీరు పరిశీలన చేసినప్పుడు భక్తులందరూ కూడా వారి యొక్క జీవితము ఎక్కడ ఎక్కువగా గడపాలనుకుంటున్నారంటే దేవుని యొక్క మందిరములో వాళ్ళ యొక్క జీవితాలను గడపాలి అని అనుకుంటున్నారు. ఒక్కోసారి మనకి కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ విషయంలో అంటే కొంతమంది పొద్దున్న లేగిస్తే చర్చ్ అంటారు, సాయంత్రం లేగిస్తే ప్రార్థన అంటారు, ఎప్పుడు చర్చి ప్రార్థన అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళను చూసి మనం కూడా ఒక్కోసారి ఏమనుకుంటామంటే వీళ్ళకేమి పని పాట లేదా అని అనుకుంటాం, అంతేనా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవరైతే యెహోవా మందిరములో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే యెహోవా మందిరములో జీవించి యెహోవాని కాపరిగా ఉంచుకున్నారో, ఎవరైతే యెహోవాను నమ్ముకుని వాళ్ళ జీవితంలో నడుస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళని దేవుడే తోడుండి వాళ్ళని ఆదరిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయాలు నేను తెలియజేస్తున్నానంటే యెహోరాము కాలములో కూడా అతడు దేవునిని ఆశ్రయించలేదు. ఆశ్రయించకపోయినా కూడా దేవుడు ఆయనకి ఏం చేశాడంటే క్షేమాన్ని ఇచ్చాడు. మోయాబు రాజులతో యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఎంతగానో అలసిపోయినప్పుడు వాళ్ళు దేవునిని ఏం చేశారంటే, దేవుని ప్రవర్తనని ఏం చేశారంటే ఆశ్రయించారు. దేవుని ప్రవర్తనను ఆశ్రయించడం వల్ల వాళ్ళకి ఎంతో మేలు జరిగింది. తర్వాత నయమాను కూడా దేవుని ప్రవర్తనను ఆశ్రయించడం వల్ల కూడా అతను రోగాన్ని తీసుకోగలిగాడు, బాగు చేసుకోగలిగాడు. అంటే ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే మన జీవితంలో మనము దేవునిని ఒకవేళ నమ్ముకున్నట్లయితే, దేవునిని ఒకవేళ నీ ఇబ్బందులలో, నీ కష్టములలో, నీ నష్టములలో ఆయనను ఒకవేళ ఆశ్రయించినట్లయితే ఆయన ఖచ్చితంగా నీకు ఏం చేస్తాడంటే మేలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే మనము చేయవలసిన పని ఏమిటి అంటే ఆయనను ఆశ్రయించడము, ఆయన మందిరములో మనము నివాసము చేయడం అనేది మనము నేర్చుకోవాల్సిన వారుగా ఉండాలి. అయితే దేవునిని ఆశ్రయించని వారికి దేవుడు కొన్ని శిక్షలు కూడా వేసేవాడిగా ఉన్నాడు. ఏంటి అంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే దేవుని మాటలకు లోబడి దేవునిని ఆశ్రయించి దేవుని మాటల ప్రకారముగా జీవించిన వాళ్ళకి దేవుడు ఎలా కాపుదలను దయచేశాడో చూసాము. అయితే దేవుని మాటను మీరిన వానికి కూడా, శ్రద్ధగా అనుసరించిన వానికి కూడా, దేవుని మాటను వినని వానికి కూడా ఆయన శిక్షణ ఇస్తున్నాడు. 52వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 52వ వచనము, 169వ పేజీ. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారము గల నీ కోటలు పడు వరకును నీ దేశమందంతను నీ గ్రామముల అన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేదురు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనుషులందరూ కూడా నన్ను ఆశ్రయించకుండా, నన్ను అనుసరించకుండా ఎవరైతే కోటలను నమ్ముకుంటారో, ఎవరైతే రాజ్యములను నమ్ముకుంటారో, ఎవరైతే మనుషులను ఆశ్రయిస్తారో వాళ్ళందరూ ఏమైపోతారంటే ముట్టడి వేయబడతారంట. అంటే ముట్టడి వేయడం అంటే మీకు అర్థమైందా? ఒక్కోసారి మన ఇళ్ళల్లోకి ఎలుకలు వస్తూ ఉంటాయి. ఎలుకలను చంపడానికి మనం ఏం చేస్తామంటే ర్యాట్ ప్యాడ్ అంటారు కదా, అంటే అది బోన్లో పడడానికి ఒక ప్యాడ్ పెడతాం. లేదంటే చీమలు బాగా ఉన్నప్పుడు లక్ష్మణ్ రేఖ అని ఒకటి పట్టుకొని చుట్టూ కూడా గీత గీస్తాం. అంటే చుట్టూ గీత గీసిన తర్వాత ఆ చీమలు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు, ఆ గీతలోంచి ఆ రేఖలోంచి బయటికి వెళ్ళలేవు. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే నా మాటలు ఒకవేళ మీరు వినకపోతే శత్రువుల ద్వారా మీకు ఏం చేస్తానంటే ముట్టడి వేస్తా. శత్రువుల చేత ఏం చేస్తాడంట? ముట్టడి వేస్తాను అని చెప్తున్నాడు. తర్వాత ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 52వ వచనం, 169వ పేజీలో నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతను
నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోనూ నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందుల్లోనూ నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, తన మాట ఎవరైతే వినడం లేదో, తన మాటని ఎవరైతే ఆశ్రయించడం లేదో, దేవునిని ఎవరైతే నిరాకరించారో, దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే తన శత్రువులతో ముట్టడి వేస్తాడంట. ముట్టడి వేసిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏమిటంటే, ఇంత మీకు చెప్పే కదా, ఎలకను పట్టుకోవడానికి ర్యాట్ ప్యాడు, చీమలు పాడైపోవడానికి లక్ష్మణ రేఖ అని, జనాలను నాశనం చేయడానికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులను లేపుతాడు. ఈ శత్రువులను లేపినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటంటే, వాళ్ళ గర్భంలో పుట్టిన పిల్లల్ని వీళ్ళు తింటారంట. అంటే ముట్టడి వేయడం అంటే ఏమిటంటే, బయటికి వెళ్ళడానికి అవకాశమే లేదు, కొనుగోలు చేసుకునే పరిస్థితులే ఉండవు. అంటే ఆకలికి వాళ్ళు ఏమవుతారంటే, వాళ్ళ పిల్లల్ని సహితం కూడా తినే అంత ఆకలి వాళ్ళకి వస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ మీకు 2 విషయాలు చెప్పాను. దేవునిని నమ్ముకుంటే దేవుడే కాపరిగా ఉంటాడు, దేవుడే శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు, దేవుడే గాఢాంధకారపు లోయలలో ఆయన మనలను నడిపిస్తాడు. ఒకవేళ దేవునిని మనము ఆశ్రయించని ఎడల మన శత్రువుల చేత మనకు ముట్టడి వేయబడిద్ది. మన యొక్క జీవిత పరిస్థితులు ఏమవుతాయంటే బలహీనపడతాయని తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు యెహోరాము అనే రాజు దేవునిని కాపరిగా చేసుకున్నాడా? దేవుని యొక్క మాట విన్నాడా? దేవుని యొక్క మాట వినలేదా అనేది మనము పరిశీలన చేద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 311వ నెంబర్ పేజీ. పాత నిబంధనలో 311వ నెంబర్ పేజీలో 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతాను. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు దండుపేటలో ఉంచుదామని చెప్పెను. అంటే సిరియా రాజు ఇశ్రాయేలు రాజు మీదకి ఏం చేయాలనుకున్నాడంటే యుద్ధానికి వెళ్ళాలి అని అనుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు పక్షాన, ఇశ్రాయేలు ప్రజల పక్షాన, ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుడు ఎవరంటే యెహోవా ఉన్నాడు. ఇంతకు నుంచి మనం చూసింది ఏమిటి అంటే, యెహోవా ప్రజలను ఆయన ఎలాగ కాపాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు. అందుకే చెప్తూ ఉంటాడనమాట, యెహోవాను నమ్ముకున్న ప్రజలు ధన్యులు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ బుద్ధి ఎలా ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుడు ఎవరంటే యెహోవానే. అది ఇప్పుడు ఇశ్రాయేలు రాజు నాశనం చేయాలని సిరియా రాజు వచ్చాడు. ఈ సిరియా రాజు ఏం చేశాడంటే ఒక ప్లాన్ వేశాడు. ఏంటి ప్లాన్ అంటే, ఇశ్రాయేలు వాళ్ళని మనము ఒక చోట కొమ్ము కాసి, ఒక చోట మనము ఉండి, వాళ్ళు రాగానే వాళ్ళ మీదకి ఏం చేద్దామంటే యుద్ధం చేద్దాము అని అనుకున్నారు. పోయిన ఆదివారం కూడా సాయంత్రం మనం ఏం నేర్చుకున్నామంటే, మోయాబు వాళ్ళందరూ కూడా కత్తి కటార్లు పట్టుకుని ఉన్నారు. ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజల కోసం. కత్తి కటార్లు పట్టుకున్నప్పుడు వాళ్ళకి రక్తం కనపడింది, కానీ అది రక్తం కాదు, అదేంటి? నీళ్ళు. వీళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళందరూ చచ్చిపోయి ఉంటారు, మనం ఏం చేద్దాము, దోచుకుందామని అనుకున్నారు. దోచుకుందాం అనుకుని వాళ్ళు ఏం చేశారంటే కత్తులను పక్కన పెట్టేశారు. కత్తులు ఎప్పుడైతే పక్కన పెట్టేశారో వాళ్ళు యుద్ధము చేయడానికి అంత పర్ఫెక్ట్గా రెడీగా లేరు. ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇశ్రాయేలు యొక్క సైన్యాన్ని సిరియా రాజు ఎలాగా ప్లాన్ చేశాడంటే, అకస్మాత్తుగా వాళ్ళ మీద పడి వాళ్ళని ఏం చేద్దాం అనుకున్నాడంటే నాశనం చేద్దాం అనుకుంటున్నాడు. అయితే చూద్దాం, 8వ వచనం మరలా చదువుతున్నా చూడండి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండుపేటలో ఉంచుదామని
చెప్పాను. అయితే ఇశ్రాయేలీయులు ఒక మార్గాన ప్రయాణం చేస్తూ ఉండగా సిరియా రాజు ఏం చేశాడంటే ఒక చోట తన సైన్యాన్ని ఉంచాడు. ఎందుకంటే వాళ్ళు మామూలుగా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళ మీదకి యుద్ధానికి పోండి, యుద్ధానికి పోయి వాళ్ళందరినీ కూడా హతమారుద్దాము అని ఒక ప్లాన్ వేశాడు. ప్లాన్ వేసినప్పుడు వాళ్ళు ఆ మార్గము గుండా రాల, వాళ్ళు ఆ మార్గంలో వస్తారేమో అని ఒక చోట ఏం చేస్తున్నారంటే కొమ్ము కాచుకుని ఉన్నారు. తీరా చూస్తే అక్కడ వాళ్ళు రాల. అయితే సిరియా రాజు మరొకసారి మళ్ళా వేరే చోట ప్లాన్ వేశాడు. మరలా మీరు దాగుకోనండి, వాళ్ళు వస్తారు, వాళ్ళ మీదకి మీరు ఏం చేయండి, వెళ్ళండి అని చెప్పాడు. అది కూడా ప్లాన్ వర్కౌట్ కాల. అంటే ఎప్పుడో అప్పుడు ఒకసారి ప్లాన్ వర్కౌట్ కావాలి కదా. ఎప్పుడు కూడా ఏమవ్వడం లేదంట, ప్లాన్ వర్కౌట్ కావట్లా. అప్పుడు సిరియా రాజుకు డౌట్ వచ్చింది. ఏమని? మనము వాళ్ళని కొట్టడానికి, వాళ్ళని చంపడానికి మనము వేస్తున్న ప్లాన్లు ఎవరో మన దగ్గర నుంచి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు, విషయం చెప్పేస్తున్నారు. అందుకే వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్త పడుతున్నారు అని చెప్పారు. ఇక నేను మీకు ఒక విషయం అడిగేసి ముందుకు వెళ్ళిపోతా. ఇప్పుడు మీరు అటు వెళ్ళొద్దు, కాలు జారి పడతారు అని ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, ఎంతమంది వెళ్ళకుండా ఉంటారు? చూద్దాంలే, ఏది జరిగితే అది, వెళ్దాము అని అనుకుంటారు. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ రాజుకి ప్రవక్త ఏం చెప్పాడంటే అటు వెళ్ళొద్దు అనగానే ఇశ్రాయేల్ రాజు మాట విన్నాడా లేదా? మాట విన్నాడు కాబట్టి ఎవరిని కాపాడుకోగలిగాడంటే సైన్యమును, తన ప్రజలను కాపాడుకోగలిగాడు. అంటే దేవుడైన యెహోవా ఇశ్రాయేల్ రాజుని నాశనం కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే కాపాడుతూ ఉన్నాడు. ఈయన ఎలా కాపాడబడ్డాడంటే ఎలీషా ప్రవక్త మాటలు వినడం ద్వారా. అంటే దేవుని మాటలు లేదా ప్రవక్త మాటలు ఎవరైతే వాళ్ళ జీవితాలలో విన్నారో వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే సురక్షితంగా బ్రతకగలిగారు. ఎందుకు ఈ విషయాన్ని నేను నొక్కి మరీ చెప్తున్నానంటే మన జీవితంలో కూడా దేవుడు కొన్ని హద్దులను మనకు నిర్ణయించాడు. ఈ హద్దులలో ఒకవేళ మనం హద్దు మీరి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఆయన మనల్ని ఏం చేస్తాడంటే కాపాడతాడు. ఆయన చెప్పిన హద్దును ఒకవేళ మీరి మనం అవతలకు వెళ్ళినట్లయితే, ఆయన చెప్పినా మనము వినకుండా మూర్ఖంగా పని చేసినట్లయితే, మన జ్ఞానాన్ని మనం చూపించినట్లయితే మనం ఏమవుతామంటే సమస్యల్లో ఇరుక్కోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇశ్రాయేల్ రాజు ప్రవక్త మాట విన్నాడు, అటు వెళ్ళొద్దు అనగానే అటు పంపిలా. ఒకవేళ ఇశ్రాయేల్ రాజు ప్రవక్త మాటలు వినకుండా తన ప్రజలను అటు పంపించుంటే ఏమయ్యేది మీరు చెప్పండి? ఖచ్చితంగా సమస్యలు ఏర్పడేవి. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి 10వ వచనం. ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకునేను. ఈరోజు ఎవరైతే స్థానిక సంఘములలో కూడా చెప్పబడుతున్న వాక్యాలు బాగా వినగలిగి, చెప్పబడుతున్న వాక్యాలు నా మేలుకే అని గ్రహించగలిగి, చెప్పబడుతున్న వాక్యాల ప్రకారంగా జీవించగలుగుతారో వాళ్ళకి 100% ఏమవుతారంటే రక్షింపబడతారు. అయితే కొంతమందిని మనం చూసినట్లయితే వాళ్ళు అలాగే చెప్తారులే, మనం చేయాల్సింది మనం చేద్దాము అని నిర్లక్ష్యంగా ఉండేవారు కూడా ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ యెహోరాము జీవితంలో తాను తన ప్రజలు ఎప్పుడు రక్షింపబడ్డారంటే ఎలీషా ప్రవక్త మాటలు వినడం ద్వారా. పోయిన ఆదివారం ఏమో మోయాబు రాజు నుంచి తప్పించాడు, ఈ ఆదివారం చూసినప్పుడు సిరియా రాజు నుంచి తప్పించాడు. అంటే ఇక్కడ మనం బాగా అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే మనము దేవుని మాట విని నడిచినట్లయితే మనల్ని రక్షించే బాధ్యత, మనకి కాపరిగా ఉండి, మనకు తోడై ఉండి, మనకి శాంతి సమాధానాలతో మనల్ని కాపాడే బాధ్యత ఎవరు తీసుకున్నారంటే దేవుడే తీసుకున్నాడు. అయితే సిరియా రాజుకి డౌట్ వచ్చింది కదా, మనలోనే ఎవరో ఒకళ్ళు ఏం చేస్తున్నారంట, ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అని అనుకున్నారు. అప్పుడు ఒక ఆయన అన్నాడు,
ఎవరో ఒకళ్ళు కాదు, కానీ ఇశ్రాయేలు రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకి సమస్తము కూడా తెలుసు. ప్రవక్తకి సమస్తము ఎలా తెలుసు అంటే చూడండి, ఎలీషా ఇక్కడ ఉంటాడు. ఎలీషా పక్కన ఉండాల్సిన గేహాజీ పక్కన ఉండడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే నయమాను దగ్గరికి వెళ్ళి బట్టలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. అది ఎవరికి అర్థమైపోయింది? ఎలీషాకి. అంటే దేవుని ప్రవక్తలకు జరగబోయే విషయాలు ముందుగానే తెలుసు. అంటే ఇక్కడ దేవుడు తన ప్రజలకి ముందుగానే క్షేమకరమైన మాటలను తెలియజేస్తాడు. ఎవరైతే మాట విని విధేయత చూపగలుగుతారో వాళ్ళు ఏమవుతారంటే రక్షింపబడతారు. ఎవరైతే విధేయత చూపించలేకపోతారో వాళ్ళు శిక్షకు గురవుతారు. అయితే సిరియా రాజుకి వెంటనే కోపం వచ్చింది. నేను ఇన్ని ప్లాన్లు వేసా, ఇన్ని ప్లాన్లు ఫెయిల్ అవ్వడానికి ఎవరు కారణం అంటే ఎలీషా అని అర్థమైపోయింది. అయితే ఆ ప్రవక్తను చుట్టుముట్టడానికి వెళ్ళారు. అతను ఎక్కడున్నాడో తెలుసుకున్నారు, వెళ్ళారు. ప్రవక్త ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా ఎవరున్నారంటే సిరియా గుర్రాలు, సిరియా సైన్యం ఉంది. అప్పుడు ఉదయమే లెగిశాడు ఎలీషా ప్రవక్త కింద పని. అతను భయపడిపోయాడు. ఎందుకని? ఎలీషా మన చుట్టుపక్కల ఎవరున్నారంటే సిరియా రాజ్యం ఉన్నది, వాళ్ళు మనల్ని నాశనం చేసేస్తారు, మనల్ని చంపేస్తాడని. ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు ఇశ్రాయేలు ప్రవక్తలను కాపాడలేడా? అయితే ఆ ధైర్యము ఆ పనివాడిలో లేదు. అప్పుడు ఎలీషా అంటున్నాడు చూడండి 16వ వచనం. అప్పుడు ఎలీషా చెప్తున్నాడు, అతడు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. నువ్వు వచ్చిన గుర్రాలను చూసావు, గుర్రాల మీద ఉన్న సైన్యాన్ని చూసావు, ఆ రాజును చూసావు. అయితే మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు కన్నులు చూచున్నట్లు దయచేసి వీని కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. అంటే ఇప్పటిదాకా ఇతను ఏం చూశాడంటే వాళ్ళ సైన్యాన్నే చూశాడు, వాళ్ళ బలాన్నే చూశాడు. కానీ ఎలీషా ఏమంటున్నాడంటే వాళ్ళ సైన్యము కన్నా అధికమైన బలం ఉన్న సైన్యం మనకి ఉంది. కానీ అక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఎలీషా ఆ పనివాడే ఉన్నాడు. మరి బలమైన సైన్యం ఎవరు అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి 17వ వచనం కిందకు వస్తే, ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. అంటే ఇశ్రాయేలు సైన్యము వెనక ఎవరు ఉన్నారంటే యెహోవా ఆవరించిన సైన్యము కూడా ఉన్నది. అంటే ఇక్కడ నేను మీకు బాగా వివరించాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుకోవాలో, ఎక్కడ కాపాడుకోవాలో, ఎప్పుడు కాపాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు. అయితే అప్పటిదాకా మనం ఏం చేయాలంటే ఆయన మాటకి అన్ని విషయాలలో కూడా లోబడుతూ శిరసా వహిస్తూ ఆయన చెప్పిన దాని ప్రకారంగా జీవించేవారిగా మనం ఈ లోకంలో ఉండాలి. ఈరోజు మనము 2024 అంతా కూడా జీవించి ఉన్నాం. 2025 ఏం జరగాలని కోరుకుంటామంటే ఎవరమైనా మంచి జరగాలనే కోరుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తి జీవితంలో మంచి జరగాలన్నా, ఒక వ్యక్తి జీవితంలో సురక్షితంగా ఉండాలన్నా, ఒక వ్యక్తి జీవితంలో సమస్యలను ఎదుర్కోవాలన్నా కూడా నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే, ఎవరికి లోబడాలి అంటే దేవునికి లోబడడం మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది కూడా దేవుని సన్నిధానానికి వస్తూ ఉంటారు కానీ దేవునికి లోబడని వారిగా ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు చూడండి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే దేవుని మీద సరైన నమ్మకము లేని యెహోరాము రాజు. కానీ దేవుడు ఎల్లవేళలా ఆయన ఏం చేస్తున్నాడంట? కాపాడుతూనే ఉంటున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు చెప్పండి? ఒక్కోసారి మనతో ఒకళ్ళు మాట్లాడరు అనుకుందాం, మాట్లాడకపోయినా మనమే వెళ్ళి మాట్లాడుతుంటాం. ఎందుకు? నా మాట మీకు అర్థమైందా? నేను మీతో మాట్లాడలేదు అనుకుందాం కాసేపు, మీరు పద్దాకొచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే అవసరం. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పండి. ఇంకా వాసు గారు చెప్పండి. ఫ్రెండ్షిప్ కావాలని. నీలిమా గారు చెప్పండి. మాధురి ప్రేమ. లహరి
నీతో ఒకరు మాట్లాడట్లా, నువ్వు మాత్రం వెళ్ళి మాట్లాడుతున్నావు ఎందుకు? ఓకే, ఇక్కడ ఈ మాటలన్నిటికీ ఒకవేళ అర్థం ఏంటంటే మరలా తిరిగి మన మాట వింటాడేమో, నాతో స్నేహం చేస్తాడేమో, నాతో గతంలాగా ఉంటాడేమో అని, అంతేనా? యెహోరాముకి దేవుడు కూడా, యెహోరాము దేవుని మాట వినకపోయినా కూడా పద్దపద్దాక సహాయం ఎందుకు చేస్తున్నాడంటే మారతాడేమో అని. దేవుడు అతనికి ఏం చేస్తున్నాడంటే ఛాన్స్ ఇస్తున్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడు చేసే సహాయాలు తీసుకుంటున్నాడు, దేవుడు చూపించే అద్భుతాలు తీసుకుంటున్నాడు. కానీ యెహోరాము ఎవరిని నమ్మట్లా? దేవునిని ఇంకా నమ్మడంలా. ఇతనిని చూసినప్పుడు యేసుక్రీస్తు కాలంలో ప్రజలు గుర్తొస్తారు. యేసుక్రీస్తు కాలంలో కూడా చూడండి, యేసును అనేకులు వెంబడించారు. ఆయన పెట్టిన రొట్టెలు తిన్నారు, ఆయన ఇచ్చిన స్వస్థతను పొందారు. కానీ ఆయనని అందరూ కూడా నమ్మి బాప్తీసము పొందల. ఈరోజు సంఘాల్లో కూడా చాలామంది చక్కగా క్రమంగా ఆరాధనకు వస్తూ ఉంటారు, బాగా పాటలు పాడుతూ ఉంటారు, బాగా ప్రార్థన చేస్తారు, కానీ బాప్తీసము తీసుకోరు. కానీ దేవుడు ఎప్పుడు తన ప్రజలకు ఎందుకు సహాయం చేస్తూ ఉంటాడంటే వారిని రక్షించడానికి, వారిని కాపాడడానికి. కానీ యెహోరాము దేవుని సహాయాన్ని తీసుకుంటున్నాడు, కానీ దేవునిని సరిగా నమ్ముకోవడం లేదు. ఈరోజు ప్రజలు కూడా దేవునిని నమ్ముకోవడంలో విఫలమైపోతూ ఉన్నారు. అయితే ఈ వచ్చిన సైన్యం అంతటినీ కూడా ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే ఒక అద్భుతము చేసి ఇశ్రాయేలు రాజుకి అప్పచెప్పేశాడు. ఇప్పటిదాకా ఈ ఇశ్రాయేలు రాజును చంపడానికి ఈ సైన్యం చూశారు, అంతేనా కాదా? కానీ దొరికారా ఇశ్రాయేలు రాజు వాళ్ళు? దొరకల. ఇప్పుడు వీళ్ళే ఆలవలలో చిక్కారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? చంపుతారా చంపరా? మీకు అర్థమైందా నా మాట? ఇశ్రాయేలు సైన్యాన్ని చంపడానికి సిరియా సైన్యం అనేకమైన పన్నాగాలు పన్నారు, కానీ చిక్కలేదు, దొరకలేదు. కానీ సిరియా సైన్యం మాత్రం చిక్కిపోయింది, దొరికిపోయినప్పుడు యెహోరాము ఏమంటున్నాడంటే ప్రవక్తను అడుగుతున్నాడు అన్నమాట. చూడండి 21వ వచనం, అదే అధ్యాయం 6వ అధ్యాయము 21వ వచనం. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారచూచి, అంటే వీళ్ళే కదా నన్ను ఇంతదాకా చంపాలనుకున్నారు, వీళ్ళే కదా ఇప్పటిదాకా నన్ను నాశనం చేద్దాం అనుకున్నారు, ఇప్పుడు వీళ్ళు నాకు దొరికారు. వాళ్ళని చూస్తూ ఉన్నాడు అన్నమాట. చూసి వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు. అదేంటి, చంపాలని చూశారు, దొరికితే చంపేసేవాళ్ళు, మనం ఏమవ్వలేదు, దొరకలా. దానికి గల కారణం ఎవరండి? దేవుడు, అంతేనా? వీళ్ళు దొరికిపోయారు, దానికి గల కారణం కూడా ఎవరు? దేవుడే. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, కొంతమంది చేతుల్లో మోసపోతూ ఉంటాం, తెలుసో తెలియకో. మనము మోసపోయామన్నా, మోసగించబడ్డామన్నా కూడా అది దేవుడే. ఏంటంటే మనలో ఏదో లోపం ఉంది. సిరియా రాజు ఇశ్రాయేలు రాజులను అనేక సార్లు మభ్యపెట్టాలనుకున్నాడు, పట్టుకోవాలనుకున్నాడు, పట్టుకోగలిగాడా? కానీ సిరియా సైన్యమే ఒకసారి ఇశ్రాయేలు రాజుకి ఏమైపోయారు? దొరికిపోయారు. దానికి గల కారణం ఏమిటంటే ఇశ్రాయేలు వెనక ఎవరున్నారంటే యెహోవా ఉండి వాళ్ళని ఎల్లవేళలా కూడా కాపరిగా ఉండి కాపాడుకున్నాడు. సిరియనులు వెనక ఎవరు లేరంటే యెహోవా లేడే. అంటే దీనిని బట్టి మీకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే మన పక్షాన దేవుడు ఉంటే మనం ఎవరి చేతిలో ఎన్నడూ కూడా ఏమవ్వలేమంట, మోసపోలేం. మనల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. అయితే ఇక్కడ రాజు ఏమంటున్నాడంటే ప్రవక్తను అడుగుతున్నాడు, వాళ్ళని కొట్టనా అంటే చంపేనా అన్నాడు. వాళ్ళని చంపద్దు, వాళ్ళకేం చేయంటే భోజనం పెట్టి పంపించు. అదేంటి, చంపాలనుకున్నోడికి ఏం పెట్టమంటున్నాడంట? భోజనం పెట్టమంటున్నాడు. అయితే ఆ భోజనం యొక్క ఎఫెక్ట్ ఏంటో తెలుసా? 23వ అధ్యాయం చూడండి, 23వ వచనం చూడండి. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరచగా. ఇక్కడ మీరు చిన్న గమనించండి, చంపాలనుకున్న వాళ్ళు దొరికినప్పుడు చంపనా వద్దా అన్నాడు. ఎవరిని అడిగాడు? ప్రవక్తను అడిగాడు. ప్రవక్త చంపద్దు అన్నాడు. ఆగిపోయాడా? ఆగలేదా? ఆగిపోయాడు.
కొంతమంది చూడండి ఎంత ఆపినా ఆగరు కొన్ని విషయాల్లో, నాకు నచ్చినట్లుగా చేద్దాం అనుకుంటారు. కానీ యెహోరాము చెడ్డోడే, కొంత మంచోడు. అంటే దేవునికి లోబడడు, కానీ కొన్ని విషయాల్లో ప్రవక్త మాట వినినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ప్రవక్త మాట విన్నాడు కదా, వినినప్పుడు కింద చెప్తున్నాడు చూడండి, అప్పటి నుండి సిరియనులు దండువారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చుట మానిపోయాను. ఇంతాకేమో యుద్ధాన్ని ఎలా చేశాడు అనుకున్నావు? నేలని రక్తంగా చూపించి గెలిపించాడు, పోయిన ఆదివారం చూసాం. ఇప్పుడు యుద్ధం ఏం చేశాడంట? భోజనం పెట్టి గెలిపించాడు. అంటే ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే శత్రువులను హతమార్చాలని కాదు, శత్రువులను నాశనం చేయాలని కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నా ప్రజలు నా శక్తిని తెలుసుకోవాలి, నా ప్రజలు నన్ను నమ్ముకోవాలి, నా ప్రజలు నా మాటకు లోబడాలి, నా ప్రజలు నేను అనుసరించిన నేను చెప్పిన మార్గంలో నడవాలి. అది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ 2 యుద్ధాలు చూసాం. మోయాబు యుద్ధంలో గెలిచాడు, సిరియా యుద్ధంలో కూడా యుద్ధం చేయకుండానే ఈ 2 యుద్ధాలు కూడా ఏమయ్యారంటే గెలిచారు. అందుకే ఒక పాట ఉంటుందన్నమాట, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవరు లేరు. అంటే ఈరోజు యెహోవాని నువ్వు నమ్ముకున్నట్లయితే యుద్ధం ఎవరు చేస్తారంట? యెహోవానే చేసేవాడిగా ఉంటాడు. అయితే తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. మళ్ళా సిరియా రాజు ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఇశ్రాయేలు రాజు మీదకి వచ్చాడు. అయితే ఎందుకు పద్దాక శత్రువులు వస్తూ ఉన్నారు చెప్పండి? అంటే యెహోరాము ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా ఎవరికి లోబడడం లేదంటే దేవునికి. అంటే వీళ్ళు లోబడనంత వరకు కూడా దేవుడు ఎవరిని పంపిస్తూ ఉంటాడంటే శత్రువులను పంపిస్తూ ఉంటాడు. శత్రువులు పంపించినప్పుడు మళ్ళీ ఈ రాజు ఎవరిని నమ్ముకోవాలా? దేవుని నమ్ముకోవాలి, లేదా ప్రవక్తని నమ్ముకోవాలి. అయితే ఈసారి వచ్చిన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా కఠినంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. సిరియా రాజు ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలు రాజ్యం అంతటిని కూడా చుట్టుముట్టేశాడు. చుట్టుముట్టేసినప్పుడు మీకు కూడా మొన్న మేము వరదలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాం. 40 రూపాయల పాల ప్యాకెట్ అప్పుడు 80 రూపాయలు అమ్మారు. 40 రూపాయలది ఎంతకు అమ్మారంట? 80కి అమ్మారు. కానీ వాళ్ళకి 40కే వస్తుంది. ఆ 40కి అమ్మితేనే 2 రూపాయలు 3 రూపాయలు కూడా వస్తుండేది. అంటే పాల ప్యాకెటే కాదు కానీ బియ్యము వస్తువులు అన్నీ కూడా అధిక ధరకు అమ్మారు. ఎందుకంటే కష్ట సమయాల్లో ఉన్నప్పుడు వీళ్ళు దాన్ని ఏం చేయాలనుకున్నారంటే క్యాష్ చేసుకోవాలనుకున్నట్లుగా ఇక్కడ కూడా సిరియా రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ రాజ్యం మొత్తటిని కూడా ముట్టడి వేశాడు. తినడానికి బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఏమీ కూడా లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఉన్న సరుకులనే చాలా ఎక్కువ ధరకి అమ్ముకుంటూ ఉన్నాడు. అదే చెప్తున్నాడు చూడండి 25వ వచనం. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును పావురపు రెట్ట అంటే పావురపు పెట్ట అని దాని అర్థం 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండిరి. అంటే వీళ్ళు బయటికి వెళ్ళి కొని తెచ్చుకోవడానికి లేకుండా వీళ్ళందరినీ కూడా ముట్టడి వేయబడింది. ముట్టడి వేసిన తర్వాత ఇక్కడ అమ్ముకోవాల్సిన వాళ్ళు ఏం చేశారంటే ధరలన్నీ కూడా పెంచేసేశారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది అంటే ఒక స్త్రీ రాజు అక్కడ ఉన్నప్పుడు ఒక స్త్రీ కేకలు వేస్తుందంట. చూడండి 26వ వచనం. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా. ఒక స్త్రీ కేకలు వేస్తుంది. రాజా, అక్కడ 2 స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈరోజు మా అబ్బాయిని తినేద్దాం, మనిద్దరం, నా పిల్లల్ని మనిద్దరం కలిసి తినేద్దాం, రేపటి రోజు నీ పిల్లోని మనిద్దరము కలిసి తినేద్దాం అని మాట్లాడుకుంటున్నారంట. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కొనుక్కుని తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళడానికి లేవు, కొనుక్కోవడానికి ధనము కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని తినడానికి ఉన్నారంట? చివరికి వాళ్ళ పిల్లలనే వీళ్ళు తినడానికి ఉన్నారు. దీనినే ఇంతకు ద్వితీయోపదేశ కాండంలో మనం చదివాం. అంటే ఎవరైతే దేవుని మాటను వినరో, ఎవరైతే దేవుని మాటలను అనుసరించి నడుచుకొనరో వాళ్ళ పరిస్థితులను దేవుడు ఏం చేస్తాన్నాడంటే ఖచ్చితంగా తారుమారు చేస్తానన్నాడు.
అయితే మీకు అర్థమైందా దేవుడు ఎందుకు మరలా శత్రువులతో వీళ్ళని ముట్టడి వేయించారంటే వీళ్ళు ఇప్పటికీ కూడా దేవుని మాటను రాజు వినడం లేదు, ప్రజలు వినట్ల. అప్పుడు స్త్రీ అంటుందన్నమాట, ఏమని అంటుందంటే చూడండి 27వ వచనము, యెహోవా నీకు సహాయం చేసినది, నేను ఎక్కడా నుండి నీకు సహాయం చేద్దాం. రాజు అంటున్నాడు, నేను నీకు సహాయము చేయలేను, నీకైనా నాకైనా సహాయం చేయాలంటే ఎవరు చేయాల్సిందే అంట? యెహోవానే చేయాలి. జనరల్గా రాజ్యంలో ఎవరికి అవసరం వచ్చినా రాజు దగ్గరికి వచ్చేసేవారు. మీరు కూడా చూడండి, సొలొమోను కాలంలో 2 వేశ్యలు ఒక బిడ్డను పట్టుకుని ఎవరి దగ్గరికి వచ్చేసారంటే రాజు దగ్గరికి వచ్చేసారు. రాజా, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అని కొట్టుకున్నారు. అంటే రాజ్యానికి కావాల్సిన సకల సదుపాయాలను సమకూర్చవలసిన బాధ్యత ఎవరిదంటే రాజుదే. కానీ ఇప్పుడు రాజు ఏమంటున్నాడంటే చేతులు ఎత్తేసాడు, నా వల్ల కాదు, నువ్వు దేవుడే సహాయం చేయాలి అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. అప్పుడు 28లో చెప్తున్నారన్న చూడండి, నీ విచారమునకు కారణమేమని అడగగా ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డ ఏమో, రేపు మనము నా బిడ్డను భక్షించదు. అంటే మాకు తినడానికి తిండి లేదయ్యా, చివరికి తిండి లేక మేము మా 2 బిడ్డలను మేము ఏం చేస్తున్నామంటే పంచుకుంటున్నాము అని అడిగాడు. అయితే ఈ మాట విని రాజు హృదయము చలించిపోయింది. ఒక్కోసారి మనము విషయాలు వింటే పెద్ద బాధ అనిపిది, కానీ విషయాలు చూస్తే వరదలు వచ్చాయి అని విన్నామనుకో, సరేలే అని అనుకుంటాం. ఆ వరదను మన కళ్ళతో చూస్తే, ఆ వరదలో మునిగిపోయిన ఆస్తి నష్టాన్ని చూస్తే, ఆ వరదలో నష్టపోయిన ప్రాణాలను చూస్తే, ఆ వరదలో పడ్డ ఇబ్బందులను మనం చూస్తే, మీకు గుర్తుందో లేదో కరోనా సమయాల్లో కూడా టీవీ వాళ్ళని కొంతసార్లు చనిపోతున్న గణాంకాలను చెప్పొద్దని చెప్పేశారు. ఎందుకంటే చనిపోతున్న వాళ్ళని చూస్తే బ్రతుకున్న వాళ్ళు కూడా ఏమైపోతారంట, భయపడి చచ్చిపోతారని. అంటే కొన్ని విషయాలు వినడం కంటే చూస్తే మరింతగా భయపడతారు. ఇప్పుడు రాజు ఒక పక్కన వస్తున్న కరువు చూశాడు, వస్తున్న కరువుని విన్నాడు. దీనికి ఇతను భయపడిపోయాడు. భయపడిపోవడం కాదు, బాధపడిపోయి బట్టలు జించుకొని బూడిదను పూసుకుని ఇతని కోపం వచ్చేసింది. ఎవరి మీద కోపం వచ్చేసిందో తెలుసా? ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి, భర్త వచ్చి భార్యను కొట్టింది అనుకోండి, భార్యను కొట్టాడు అనుకోండి, భార్య వెళ్ళి ఎవరిని కొట్టిద్దో చెప్పండి మీరు? ఎందుకు? కొట్టలేక. అలాగే ఇప్పుడు యెహోరాముకు కూడా కోపం వచ్చేసి, ఈ కోపం ఎవరి మీద అనుకుంటున్నాడంటే ఎలీషా ప్రవక్త మీదకి వెళ్ళిపోయాడు. ఆ ప్రవక్త తల తీసేస్తా నేను అంటున్నాడు. ఎందుకంటే ఎలీషా వల్ల ఈ కరువు వచ్చిందని అనుకుంటున్నాడు. ఇప్పటిదాకా ఆ ఎలీషా ప్రవక్త మాటల వల్లే మోయాబు రాజు దగ్గర నువ్వు కాపాడగలిగాడు. తర్వాత సిరియా రాజు దగ్గర కూడా రక్షించాడు ఎలీషానే. అలాంటి ఎలీషా తలనే ఏం చేద్దాం అనుకున్నాడంట? తీసేద్దాం అనుకున్నాడు. అంటే యెహోరాము ఎందాక కూడా దేవుని సహాయాన్ని పొందాలనుకున్నాడు, కానీ దేవుని యొక్క విలువను ఆయన తెలుసుకోవాలా, ప్రవక్త యొక్క విలువను కూడా గ్రహించలేదు. అయితే అప్పుడు ఎలీషా దగ్గరికి దూతలను పంపించాడు, ఏంటి ఈ కరువు, ఏంటి ఈ పరిస్థితి అని. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నరహంతకుడి యొక్క కొడుకు వస్తున్నాడు నన్ను చంపుదామని. అంటే ఎలీషాకి అన్నీ తెలుసు కదా. అంటే యెహోరాము ఏమనుకున్నాడో కూడా ఎలీషా గ్రహించగలిగాడు. ఈయన నన్ను చంపుదాం అనుకున్నాడే, ఈయన నేను 2 మార్లు కాపాడిన నన్నే ఏం చేయాలనుకున్నాడంటే చంపాలనుకున్నాడు. అయితే అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, నీకు ఈ కరువు తీరిపోయిద్ది పో అని తెలియజేస్తాడు. 7వ అధ్యాయానికి వచ్చేస్తాం చూడండి. 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయికి ఒక ఇంటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యావల అమ్మబడు. అంటే మీ ధరలన్నీ కూడా ఏమైపోతాయంట? తగ్గిపోతాయి. ధరలన్నీ తగ్గాలంటే వాళ్ళని చుట్టుముట్టిన వాళ్ళు ఏమైపోవాలా? వెళ్ళిపోవాలి. అయితే దేవుడు అక్కడ గొప్ప అద్భుతాన్ని చేశాడు. అద్భుతాన్ని చేసి ఆ ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎవరైతే చుట్టుముట్టాడో వాళ్ళందరినీ కూడా తీసివేశాడు. తీసివేసిన తరువాత వాళ్ళందరూ కూడా సురక్షితంగా జీవించారు. అయితే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే,
ఇశ్రాయేలు రాజుకి ప్రవక్త ఈ మాట చెప్పినప్పుడు ఆ ప్రవక్త పక్కన ఉన్న వ్యక్తి దీనిని నమ్మల. ఇది సాధ్యపడిద్దా అన్నాడు. మోయాబు రాజు దగ్గర కాపాడాడు, సిరియా రాజు దగ్గర కాపాడాడు, ఇప్పుడు బెన్హదదు సిరియా రాజు దగ్గర కూడా కాపాడతాడు. ఆ విషయం ఎలీషా చెప్తే ఎవరు నమ్మలా? ఆ రాజు పక్కన ఉన్న వ్యక్తి నమ్మల. అయితే అప్పుడు అంటున్నాడు ఎలీషా, నువ్వు నమ్మలేదు కదా, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. నమ్మని వాడిని ఏం చేశాడంట? చచ్చిపోతావు అన్నాడు. చూడండి అక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 20వ వచనం చూద్దాం. 20వ వచనం, జనుల ద్వారమందు అతను త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారం అతనికి, అంటే ఎలీషా ఏమని శపించాడో, ఏమని అన్నాడో అదే జరిగింది. ఇక్కడ మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, యెహోరాము, యెహోషాపాతు, యోదోము రాజు పోయిన ఆదివారం మనం చెప్పుకున్నప్పుడు ఎలీషా ప్రవక్త మాట నమ్మారు. రక్షింపబడ్డారా లేదా? ఇంతక సిరియా రాజు విషయంలో ఫలానా స్థలంలో శత్రువులు ఉన్నారు, అటు వెళ్ళొద్దు అంటే నమ్మాడు. రక్షింపబడ్డాడా లేదా? రక్షింపబడ్డాడు. ఎప్పుడైతే దేవుని ప్రవక్త దగ్గరికి వస్తారో, ప్రవక్తను ఆశ్రయిస్తారో, ప్రవక్త వాళ్ళని ఏం చేస్తున్నాడంట? కాపాడుతున్నాడు. అయితే నమ్మని వాడిని ఏం చెప్పాడంటే దేవుడు, చచ్చిపోతాడు. అంటే నమ్మిన వాడిని రక్షించే బాధ్యత ఆయన. అందుకే మార్కు సువార్తలో ఒక మాట ఉంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ ఒక వ్యక్తి నమ్మలేదు, అతనికి వెంటనే ఏమొచ్చిందంట? శిక్ష వచ్చింది. ఈరోజు యెహోరాము యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, అద్భుతాలు చూస్తున్నాడు, దేవుని ప్రవక్త ద్వారా మేలులు పొందుతున్నాడు, కానీ దేవునిని ఆయన నమ్మలేదు. కాబట్టి చివరికి ఆయన జీవితం కూడా శిక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు చెప్పిన ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని ప్రవక్తను ఆశ్రయించినప్పుడల్లా కూడా వాళ్ళు పెద్ద సమస్యలో ఉన్నారు. ఆ సమస్యలో నుంచి ఆయన వాళ్ళని ఏం చేశాడంటే విడుదల చేశాడు. నమ్మినప్పుడల్లా కూడా విడుదల చేశారు, నమ్మనప్పుడు శిక్షించాడు. దేవునిని నమ్ముకొనకుండా ఉన్నప్పుడు దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్పాడో, వాళ్ళ గర్భఫలము కుమార్తెలను తింటాడని అటువంటి శిక్షణ కూడా ఇచ్చాడు. ఇక్కడ మొదటి నుంచి 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి నమ్మి రక్షింపబడ్డవారు, ఒకరు నమ్మక శిక్షింపబడ్డవారు. ఈరోజు నేను కూడా మీకు ఏం తెలియజేస్తున్నానంటే, దేవుడు క్రైస్తవులకు అనేకమైన వాగ్దానములు ఇచ్చాడు. వాటిని మీరు నమ్మి జీవించినట్లయితే దేవుడే మీకు సహాయకుడిగా ఉంటాడు. ఒకవేళ దానిని మీరు నమ్మలేదు అంటే ఆ శిక్షకు పాత్రలు కూడా మీరే అవుతూ ఉంటారు. ఈరోజు చాలామంది ప్రార్థనకి రావడము కాదు, ఆయనను పరిపూర్ణమైన హృదయంతో నమ్ముకోవడం ఆయనకి చాలా అవసరం. ఆయన అద్భుతాలు చూడడం కాదు, ఆయన అద్భుతాన్ని గ్రహించి ఆయనను వెంబడించడం ఎంతో అవసరం. ఈరోజు చాలామంది వస్తూ ఉంటారు కానీ వాళ్ళ చెవులకి వాక్యము అర్థం కాదు, వాళ్ళ హృదయానికి వాక్యము గోచరము కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ జీవితము సురక్షితంగా ఉండాలంటే ఎల్లవేళలా అన్ని విషయాలలో ఆయన మాటకు వింటూ ఆయనకి లోబడినట్లయితే మీరేమవుతారంటే, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా మిమ్మల్ని నేను రక్షిస్తాను అని తెలియజేస్తున్నాడు. యుద్ధము కూడా ఆశ్చర్యకరమైన యుద్ధములు, కత్తి పట్టుకోలేదు, డాలు కూడా పట్టుకోలే. 3 యుద్ధాలలో కూడా దేవుడు వీళ్ళు కత్తి డాలు పట్టుకోకుండా గొప్ప విజయాన్ని చూశారు. అయితే ఈరోజు మన జీవితంలో కూడా సమస్యలను తేలికగా ఎదుర్కోవాలంటే, సమస్యలను తేలికగా దాటి ముందుకు వెళ్ళాలి అంటే ఆయన మాటకు లోబడడం అనేది చాలా అవసరం. అయితే అటువంటి జీవితాలను మనం అందరము గణించాలని కోరుకుంటూ, యెహోరాము తన జీవితంలో అనేకమైన మేలులు పొందాడు కానీ దేవునిని నమ్ముకోలే. రోజు మనము కూడా దేవుని మేలులు పొందుతున్నాం కానీ ఆయనను నమ్ముకొనని వారిగా ఉన్నాం. నమ్ముకునే వారిమైతే అన్ని విషయాల్లో ఆయన మాటకి ఏమవుతామంటే లోబడతాం. కాబట్టి ఈ 2025లో మనం వచ్చే 2025లో అన్ని విషయాలలోనూ అన్ని మాటలలోనూ ఆయనకి మనం ఏం చేయాలంటే లోబడే వారిగా జీవించాలి.
అలా జీవిస్తే 2025 అంతా కూడా సురక్షితంగా ఎవరు ఉంచుతారంటే దేవుడే మనలను ఉంచుతాడని కోరుకుంటూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ